త్రాహిమాం క్రీస్తునాథా దయజూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా దేరీతి నిపుడు త్రాహిమాం క్రీస్తునాథా దయజూడరావే గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొందితి త్రవ్వుచున్న కొలదు పెరుగు దరగదు నా పాపరాసి ఈ విధమున చెడిపోతీనే నేమి చేతునో త్రాహిమా క్రీస్తునాథా దయజూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా దేరీతి నిపుడు త్రాహిమా క్రీస్తునాథా దయజూడరావే. నేటిదిన మనం నేర్చుకోబోయే అంశము శక్తిమంతుడు, క్రీస్తే శక్తిమంతుడు అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని మనం పాటిద్దాం, ధ్యానిద్దాం, ముందుకు మనం కొనసాగిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తూ ఉన్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ 3వ అధ్యాయంలో ఎవరితో చెప్తూ ఉంటూ ఉన్నారు? బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రసంగమై ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు బాప్తిస్మం గురించి రాయబడి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇస్తూ ఏం చెప్తూ ఉంటున్నాడు యోహాను గారు? నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఎట్లున్నాడటమ్మా యేసు ప్రభు? నాకంటే శక్తిమంతుడు. కాబట్టి ఆయన చెప్పుల వారిని ఇప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని చెప్పి యోహాను గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనం కూడా ఎవరు శక్తిమంతుడు అనుకోవాలి? దేవుడే శక్తిమంతుడని అనుకోవాలి. ఇప్పుడు మొదటి నుంచి చదువుకుందాం. ఆ యొక్క మాటల్ని మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము తోలు దట్టియు ధరించుకున్నవాడు
విడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల ఎవరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితోను నీకు బాప్తిసం ఇచ్చును. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారి గురించి యోహాను గారు చెప్తూ ఉంటున్నారు. యేసు ప్రభు కన్నా 6 నెలలు ముందుగా పుట్టినటువంటి వారు ఎవరు అని అంటే యోహాను గారు. బాగా ఆలోచన చేయాలి మన జీవితంలో ఎవరు ఎలా అనే ఆలోచన చేసినప్పుడు యోహాను గారిని వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాము, ఈయన గొప్పవాడు అనేటటువంటి ఆలోచన వారు కలిగి ఉండవచ్చు, లేదా ఈయన భావించి ఉండొచ్చు. నాకంటే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు అని, శక్తిమంతుడు అని యోహాను గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు మనం చర్చికి వెళ్తూ ఉంటున్నాం. మనం కూడా ఏం చెప్పేవారిగా ఉండాలి? చర్చికి వెళ్ళే వారం గొప్ప వాళ్ళమా, లేదా చర్చి నడిపించే వాళ్ళు గొప్ప వాళ్ళ, లేదా మనకు జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి నడిపించిన దేవుడు గొప్పవాడా అని అంటే మన దేవుడు గొప్పవాడు, నడిపించేవాడు ఆయనే, శక్తిమంతుడు ఆయనే మా ప్రభువుగా రక్షకునిగా శిరస్సుగా అంగీకరించి ఉన్నామనేటటువంటి ఉద్దేశము మనము ఒప్పుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. యోహాను గారు ఒప్పుకున్నారు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడని గ్రహించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వాస్తవికతను మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్న తర్వాత 1 నుంచి 8 వచనాల వరకు మనం చూద్దాం ప్రియులారా. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుటకు ఏమంటున్నాడమ్మా? నేను వంగి చెప్పుల వారుని ఇప్పుటకు పాత్రుడను కాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వార్థ ప్రారంభం గురించి మరి మనం చూస్తూ ఉన్నాం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుడకు పాత్రుడను కాను. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వార్థ ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను
అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. ఎక్కడ ప్రకటిస్తున్నాడమ్మా యోహాను గారు? అరణ్యంలో. మనం ఇప్పుడు ఎక్కడ ప్రకటిస్తున్నాము? ప్రజల్లో ప్రకటిస్తున్నాం. అంటే ఎక్కడైనా ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అరణ్యంలో కూడా ఆయన సాక్షిగా కేకలు వేస్తూ చెప్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి. ఆయన వస్తున్నాడు. ఆయన చెప్పుల వారు వంగి నేను ఇప్పుడకైనను పాత్రను నేను కాను అని చెప్పి యేసు ప్రభు వారి గురించి ఆయన సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి మనమందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనందరికైనా శక్తిమంతుడు క్రీస్తు ప్రభు అని చెప్పి మనం అంగీకరించే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా స్థిరమైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎట్లుండాలి? స్థిరమైన నిర్ణయం తీసుకొని ఉండాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యేసు ప్రభు వారు ఏమై ఉంటున్నారమ్మా? మార్గమై ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14:6 అన్నాడు, యేసు నేనే సత్యమును జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానే. ఆయన మార్గమై ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏమై ఉంటున్నారు? మార్గమై ఉంటూ ఉన్నారు. ఆ మార్గంలో మనం ఉంటున్నామా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఆ మార్గంలో మనం ఉంటున్నామా లేదని ఆలోచన చేయగలిగిన వారిగా ఉన్నారు. ఏ మార్గం అది? పవిత్రమైన మార్గం. ఏ మార్గం అది? పరిశుద్ధమైన మార్గం. ఏ మార్గం అది? నిష్కలంకమైన మార్గం. ఏ మార్గం అది? పాపమంటని పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వైపు ప్రయాణం చేయడం, ఆ మార్గంలో మనం ఉండడము, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా, దేవుడు ఏర్పాటు చేసిన సాధనములుగా మనమందరం కూడా ఈ భూమి మీద ఆయన మార్గంలో నడిచేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి, ఆయన శక్తిమంతుడని గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం. మనము 8వ వచనం వరకు చూద్దాం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారుని ఇప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఇప్పుడైతే ఏమంటాం మనము? ఎక్కువ మంది వచ్చిందనుకోండి, చర్చిలు నిండిపోయాయి, లేదా ఫంక్షన్ హాల్ నిండిపోయాయి, లేదా పెద్ద గ్రౌండ్లే నిండిపోయావంటే ఏమనుకుంటాము? నేనే శక్తిమంతుని అని అనుకుంటాం. మీరు కూడా ఏమనుకుంటారు? ఏలియా సార్ వాక్యం చెప్తుంటే ఏం 1000 మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు, ఏలియానే శక్తిమంతుడు అని మీరు అనుకుంటారు. కానీ యోహాను గారు గ్రహించినది ఏమిటి? నాకంటే నా వెనుక వచ్చుచున్నవాడు శక్తిమంతుడు అని చెప్పి గ్రహించాడు. నన్ను నిలవబెట్టి, మిమ్మల్ని కూర్చోబెట్టి, దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవడానికి, వినడానికి
మన వెనుక ఉన్నటువంటి దేవాది దేవుడు శక్తిమంతుడుగా, మనలో ఉన్నటువంటి దేవాది దేవుడు శక్తిమంతుడై ఉండి మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది గమనించాలి. ఆయన నడిపిస్తున్నాడు అనేటటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి ఇందులో ఏ మంచితనం కానీ ఏ గొప్పతనం కానీ మనలో లేదు. దేవుని ప్రేమనే గొప్పది అనేటటువంటిది మనం గ్రహించాలి. అలాగనే మరొక లేఖన